నమస్తే, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. సో మనం కష్టపడే ప్రతి ఒక్క రూపాయి లాభాల బాట పట్టాలని అనుకుంటూ ఉంటాం. సో అలా లాభాల బాట పట్టాలి అంటే అందరికీ గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ అనే చెప్పాలి. సో ఇలాంటి రియల్ ఎస్టేట్లో కూడా ఇంకా పర్ఫెక్ట్ ఆప్షన్ ఏదైనా సంస్థ ఉంది అంటే అది అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే చెప్పాలి. సో అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇప్పటికే ఎన్నో ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా ప్రాఫిట్స్తో చూపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మహేశ్వరంలో కూడా 3 వెంచర్స్ ఆన్ గోయింగ్ వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ మహేశ్వరంలో ఆ వెంచర్స్ దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం మనం ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర తుక్కుగూడ జంక్షన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఆ వెంచర్స్ దగ్గరకు వెళ్దాం. అలాగే 1 by 1 లొకేషన్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఆర్ యూ రెడీ ఫర్ దట్? మరి ఇంకెందుకు లేట్, చలో. అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్. సో అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే అది డబుల్ అవుతుందని ఎందుకు అంటున్నానంటే, సో ప్రజెంట్ నేను శ్రీశైలం హైవే దగ్గర ఉన్నాను. సో మీరు చూడొచ్చు. సో అలాగే ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర నుంచి మనం ఇలా స్ట్రైట్ వచ్చాము. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎలక్ట్రానిక్ సిటీ కూడా ఇక్కడ ఉంది. సో ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి వెళ్ళే చోటు మనకి ఎంత డెవలప్మెంట్ ఉందనేది మీకు చూపిస్తున్నాను. సో అలాగే ఇప్పుడు మనం అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు చేసిన మహేశ్వరం వెంచర్కి వెళ్తూ ఉన్నాం. సో అక్కడ ఇన్ డీటెయిల్గా ఈ వెంచర్స్ గురించి తెలుసుకుందాం, చలో. మనం ఫ్యాబ్ సిటీ నుంచి తుక్కగూడ అలాగే శ్రీశైలం హైవేలో స్ట్రైట్గా 2 కిలోమీటర్స్ వచ్చాం. సో 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు మహేశ్వరం ఆర్చ్ అనేది కనిపిస్తుంది. సో మహేశ్వరం ఆర్చ్ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు సంబంధించిన వెంచర్ చూడడానికి రెడీగా ఉంటుంది. సో అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్కి సంబంధించిన వెంచర్స్ అన్ని ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వెంచర్కి సంబంధించినవన్నీ ఇన్ డీటెయిల్గా చూసేద్దాం, వచ్చేయండి. నిర్మాణ రంగంలో అపార అనుభవం కలిగి కేవలం 6 సంవత్సరాల్లోనే 26 ప్రాజెక్టులను పూర్తి చేసిన అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్ శరవేగంగా దూసుకుపోతుంది. అయితే ప్రజెంట్ మనం అక్షిత ఇన్ఫ్రా వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేసిన మహేశ్వరంలో ఉన్నాము. సో ఇక్కడ మహేశ్వరంలో ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, మహేశ్వరానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. సో ప్రజెంట్ మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. తను అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సో ఇన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో మహేశ్వరం అంటేనే అక్షిత ఇన్ఫ్రా అనే బ్రాండ్ పడిపోయింది. సో మహేశ్వరంలో ఇంతవరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు? ఆ నమ్మకం రావడానికి రీజన్ ఏంటి? మనం ఉన్న ప్రాజెక్టు అక్షిత గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 1 అనే ప్రాజెక్టు తోటి మా ప్రస్థానం స్టార్ట్ అయిందండి. ఈ ప్రస్థానంలో మేము మహేశ్వరం టౌన్లో ఒక 10 ప్రాజెక్టులు మేము చేశాము. 10 ప్రాజెక్టులో ఒక 8 ప్రాజెక్ట్స్కి ఫైనల్ ఎల్పి వచ్చేసి మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఒక 3 ప్రాజెక్టులు మాత్రం ఆన్ గోయింగ్లో ఇప్పుడు సేల్స్ జరుగుతున్నాయి. ఒక 50% వరకు వర్క్ జరిగి ఇంకా సేల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకొక మాట మీరు వాడారు, ఇంతమంది కస్టమర్స్ని మీరు ఎలా ఆ కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని మీరు చొరగొన్నారని ఒక మాట వాడారండి. జనరల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటేనే నమ్మకంతో జరిగే వ్యాపారం. ఎందుకంటే ఒక సగటు వ్యక్తి ఒక ప్లాట్ కొనాలి అంటే అతని లైఫ్ టైంలో కొంతమంది అయితే ఒక పావు భాగాన్ని ఖర్చు చేసి ఉంటారు వాళ్ళ జీవితాన్ని, కొంతమంది అయితే వాళ్ళ జీవితంలో ఒక సగభాగాన్ని ఖర్చు చేసి వచ్చిన డబ్బులతోటి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కాబట్టి జీవితంలో ఎర్న్ చేసిన హ్యూజ్ అమౌంట్ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం అంటూ కలగాలండి. మా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తే ఇక్కడ మేము 8 ప్రాజెక్టులు చేసామండి. 8 ప్రాజెక్టులు కనుక మీరు చూస్తే కస్టమర్స్ నమ్మకాన్ని మేము ఎలా చొరగనగలిగామో మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ ప్రాజెక్టులు ఉదాహరణగా కొన్ని చూపిస్తాను. కొన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన మా ప్రీవియస్ కస్టమర్స్కు ఒక్కొక్కరికి 2 రెట్లు పెరిగింది,
వాళ్ళు కొన్న వాల్యూ మీద ఒక్కొక్క ప్రాజెక్టులో 3 రెట్లు పెరిగింది, ఒక్కొక్క ప్రాజెక్టులో 4 రెట్లు పెరిగింది. ఇలా 4 రెట్లు 3 రెట్లు పెరిగి వాళ్ళు ఎప్పుడైతే రీసేల్ చేసుకున్నారో ఆటోమేటిక్గా మా మీద నమ్మకం వచ్చిందండి. జనరల్గా మనం ఎన్ని చెప్పినా కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం ఎన్ని చెప్పినా అల్టిమేట్గా కస్టమరు వాళ్ళకి 10 రూపాయలు మిగిలి వాళ్ళు సాటిస్ఫై అయితేనే నమ్ముతారు. కాబట్టి మేము ఎలా నమ్మకాన్ని చొరగొనగలిగామో ఒక్కసారి మా ప్రీవియస్ ప్రాజెక్టులే దానికి సాక్ష్యాలు. ఒక్కసారి చూసి మనం లేట్ చేయకుండా కొత్త ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ని చూసేద్దాం. మీకు పరిచయం చేస్తాను కొత్త ప్రాజెక్టులు. బట్ నాకు జస్ట్ ఒక చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నాను. సో ఇన్ని ప్రాజెక్ట్స్ అంటే 26 ప్రాజెక్ట్స్ అంటే నాట్ ఏ ఈజీ రియల్ ఎస్టేట్లో అంత తక్కువ టైంలో. మా సక్సెస్ ఫార్ములా ఒకటండి. మా చైర్మన్ గారు కానీ నేను కానీ చెప్పేది ఒకటేనండి. మా చైర్మన్ గారి ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడ ప్రాజెక్టు ఏ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నా ప్రివైలింగ్ రేట్కి, అంటే ఇప్పుడు ప్రివైలింగ్ రేట్ మాత్రమే మనం కస్టమర్స్కి ఇవ్వాలి. జనరల్గా రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుందనంటే రాబోయే 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో ఉండాల్సిన రేట్ని కస్టమర్ దగ్గర వసూలు చేసేస్తే ఆయనకి అప్రిషియేషన్ రావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి మనం ప్రివైలింగ్ రేటు భూమి ఎంత పడింది, మన పెట్టుబడి ఎంత, ఆ విషయాలు చూసుకొనే మేము కస్టమర్స్కి రేట్ అందించగలిగితే ఆయనకి ఫ్యూచర్లో అప్రిషియేషన్ వస్తుంది. తర్వాత ఆయన ఎంతో నమ్మకంతో మన మీద పెట్టుబడి పెట్టిన తర్వాత క్వాలిటీ డెవలప్మెంట్ ఇవ్వాలి. అందుకని మా ప్రతి ప్రాజెక్టులో మేము క్వాలిటీ డెవలప్మెంట్ ఇస్తాము. తర్వాత కస్టమర్ కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్తో పాటు డెవలప్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా కోరుకుంటారు. మనం ఇప్పుడు ప్లాట్ ఎలాగైతే మనం కొన్నామో అదేవిధంగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత కూడా అదే ఫ్రెష్నెస్ ఉండాలని కస్టమర్లు కోరుకుంటారు. ప్లస్ కస్టమర్ ఏంటంటే డబ్బులు పే చేయగానే త్వరగా ఆన్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి మేము ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా హెచ్ఎండిఏ అప్రూవల్, రెరా అప్రూవల్ తోటే మేము ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాం. కాబట్టి రిజిస్ట్రేషన్ సమస్య అంటూ ఉండదండి. వాళ్ళు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మనము రిజిస్ట్రేషన్ మనం స్పాట్లో చేస్తాం. కాబట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ భరోసా ఉంటుంది, డెవలప్మెంట్ భరోసా ఉంటుంది, మెయింటెనెన్స్ భరోసా ఉంటుంది, రీసేల్ కూడా వాళ్ళు అనుకున్న రేట్లో అమ్ముకోగలుగుతారు. కాబట్టి మాతో జర్నీ కస్టమర్స్ నమ్మకంగా చేస్తున్నారండి. చూశారు కదండి సార్ చెప్పిన సక్సెస్ సీక్రెట్ అనేది. సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ దగ్గరికి వెళ్దాం. సో ఆ వెంచర్స్ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. మనం అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చూడడానికి వెళ్ళినప్పుడు సో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఇక్కడ నాకు మళ్ళీ అక్షిత ఇన్ఫ్రా కనిపించింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయని చెప్పారు. సో దీని గురించి ఒకసారి చెప్పండి సార్. మహేశ్వరం అనే పేరులోనే ఈశ్వరుడు ఉన్నాడండి. పరమశివుడు కొలువు ఉన్నటువంటి ప్రదేశం మహేశ్వరం. శివగంగ రాజరాజేశ్వరి టెంపుల్కి ఆపోజిట్లోనే మనం మెయిన్ రోడ్ కానుకొని అక్షిత హైట్స్ అనే ప్రాజెక్ట్ని 2019లో చేశాము. ఆ డెవలప్మెంట్స్ అన్నీ మీరు చూడొచ్చు. అక్షిత ఇన్ఫ్రా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆన్ టైంలో మేము డెవలప్మెంట్ కంప్లీట్ చేసి ఇన్ టైంలో మేము ఫైనల్ ఎల్పి తెస్తామండి. డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి కస్టమర్స్ రీసేల్ చేసుకుంటున్నారు. ఊరు కానుకొని ఇళ్ళు కట్టుకునేటువంటి వెంచర్ ఇది. మీరు చూడొచ్చు. ఇంతకుముందు చెప్పాను నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా చూపిస్తానని. ఈ వెంచర్ డెవలప్మెంట్ కూడా చూసి మనం ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి వెళ్దాం. ఈ వెంచర్ గురించి అలాగే ఈ వెంచర్కి సంబంధించి ఫేజ్ 5 అన్నారు. ఫుల్ డీటెయిల్స్ ఇన్ బ్రీఫ్గా చెప్పండి సార్. అక్షిత ఇన్ఫ్రా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్లో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్లో ఇదొకటండి. అక్షిత గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 5 అనే ఈ ప్రాజెక్ట్. ఇది ఫుల్లీ డెవలప్డ్. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ కూడా ఈ ప్రాజెక్ట్కి వచ్చింది. టోటల్గా 315 ప్లాట్లు ఉన్నాయండి. ఈ ప్రాజెక్టుకి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. ఎలాంటి ఎమ్యూనిటీస్ ఈ ప్రాజెక్ట్లో మేము ఇచ్చామో ఒకసారి మీరు విజువల్గా కూడా మీరు చూడొచ్చు. ప్లాట్ సైజెస్, సామర్థ్యం వీటి గురించి చెప్పండి సార్. ప్లాట్ సైజెస్ వచ్చేసి మీకు 170 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 500 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్లో కస్టమర్స్కి అందుబాటులో ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయండి.
అక్షిత ఇన్ఫ్రా వారి సెకండ్ వెంచర్లోకి మనం ఎంటర్ అయ్యాం. సో ఈ వెంచర్ డీటెయిల్స్ గురించి కూడా తనని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నాం సార్, డెవలప్మెంట్స్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. సో మన వెనక వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ వెంచర్కి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. మహేశ్వరంలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అక్షిత యొక్క రెండో ప్రాజెక్ట్ ఇదండి. ఇది అక్షిత గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 4 అనే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 37 ఎకరాల్లో ఉంటుంది. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మీకు 550 ప్లాట్స్ ఉన్నాయి వివిధ సైజుల్లో. 150 గజాల నుంచి 400 గజాల వరకు వివిధ సైజుల్లో ప్లాట్లు ఉన్నాయి. ఈ ఫేజ్ 4కు ఒక ప్రత్యేకత ఉందండి. ఈ ఫేజ్ 4 ప్రత్యేకత ఏమిటంటే, ఫేజ్ 4 ఈ ప్రాజెక్టు 150 అడుగుల మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. లెఫ్ట్కి వెళ్తే ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్తాము, రైట్కి వెళ్తే రీజనల్ రింగ్ రోడ్కి వెళ్తాము. అలాగే ఈ ప్రాజెక్టులు ఫుల్లీ లోడెడ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 37 ఎకరాల ప్రాజెక్టులో మేము స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌసు, జిమ్ము, చిల్డ్రన్స్ పార్కు మొదలైన ఎమ్యూనిటీస్ తోటి అన్నీ కూడా మీకు సిమెంట్ రోడ్లు ఇస్తున్నామండి. ఒక 60 ఫీట్ రోడ్ ఉంటుంది, 150 ఫీట్ల రోడ్ ఉంటుంది, అలాగే 30 ఫీట్ రోడ్, అన్ని ఆల్ సీసీ రోడ్స్ తోటి ఒక మంచి ప్యాకేజ్ లాగా ఈ ప్రాజెక్ట్ని మేము కస్టమర్స్కి అందజేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ వెంచర్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఫైనల్గా అక్షిత ఇన్ఫ్రా వాళ్ళకి సంబంధించిన ఈ సిటీ ఎన్క్లేవ్ ఫైనల్ వెంచర్ అది ఆన్ గోయింగ్ అది కూడా. సో అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం. అక్షిత ఇన్ఫ్రా వారి వెంచర్స్లో ఫైనల్ వెంచర్కి వచ్చాం, ఈ సిటీ ఎన్క్లేవ్. సో ఈ వెంచర్ 12.2 ఎకర్స్లో ఓపెన్ ప్లాట్స్ అనేది ఉన్నాయి. సో దీనికి సంబంధించి బ్రీఫ్గా తను అడుగుదాం. సార్, ఫైనల్గా మనం వెంచర్లోకి వచ్చేసాం, ఫైనల్ వెంచర్లోకి. సో దీని గురించి బ్రీఫ్గా కొంచెం చెప్పండి. ఇది అక్షిత ఈ సిటీ ఎన్క్లేవ్ అనే మా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ మహేశ్వరంలో ఉన్న ప్రాజెక్టులలో ఇది టోటల్గా 20 ఏకర్స్ అండి. 20 ఏకర్స్లో ఇది 150 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఈ 150 ఫీట్ రోడ్ ఫేసింగ్కి ఆవల వైపు మేము ఏం చేసామంటే ఒక 8 ఏకర్స్ని హై రైజ్ అపార్ట్మెంట్స్కి ఉంచుకొని మిగతాదంతా కూడా ఒక 12.2 ఏకర్స్లో మనము హెచ్ఎండి అప్రూవల్ తోటి వెంచర్ చేయడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఈ వెంచర్ ఈ సిటీ ఎన్క్లోవ్లో నుంచే మహేశ్వరంలో 360 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ ఉందండి. ఈ ఎలక్ట్రానిక్ సిటీ 4th లెఫ్ట్ తీసుకొని డెడ్ ఎండ్కి వస్తే మా సైట్లోకి మీరు రావచ్చు. ఈ సైట్ చుట్టుపక్కలంతా కూడా ఇటు మలబార్ గోల్డ్ కనిపిస్తూ ఉంటుంది, అటు మీకు విప్రో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫేమస్ మహేశ్వరం అంటేనే సింబాలిక్గా కనిపించే పెద్ద శివుడి విగ్రహం కనిపిస్తుంది. మేము ఈ వెంచర్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇచ్చామో విజువల్గా మీరు చూడొచ్చు. మేము ప్రతి ప్రాజెక్టులో కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తాము. ఈ ప్రాజెక్టుకి మాత్రము మేము ఆల్ సిమెంట్ రోడ్స్ ఇస్తాము, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తాము, పార్క్స్ బాగా డెవలప్ చేస్తాము, గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తాము. ప్రతి ప్రాజెక్టుకి చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చి ఎంట్రన్స్లో పెద్ద ఒక కమాన్ ఇచ్చి అక్కడ ఒక గేట్ ఇచ్చి 24/7 సెక్యూరిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ప్రతి ప్రాజెక్ట్ని కూడా అందంగా తీర్చిదిద్ది కస్టమర్స్కి భరోసా నింపే విధంగా, వాళ్లకు రీసేల్ బాగా వచ్చే విధంగా కస్టమర్స్కి మేము అందజేస్తున్నాము. ఇప్పుడు డిపెండ్స్, కస్టమర్ ఒకవేళ ప్లాట్ కొనుక్కొని మా పాత ప్రాజెక్టులో కూడా రీసేల్ చేయమంటే సిచ్యువేషన్ను బట్టి మేము వాళ్లకు రీసేల్ కూడా మార్కెట్ రేట్ ప్రకారం చేసి ఇవ్వడం కూడా జరుగుతుందండి. బట్ కంపేర్ టు వేరే రియల్ ఎస్టేట్ సంస్థలతో మన అక్షిత వెంచర్ని కంపేర్ చేయాలి అంటే సో ఎలా చెప్తారు? అంటే ఇక్కడ మాది ఎట్లా ఉంటుందంటే, మేము బేసిక్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ముఖ్యమండి. కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు మార్కెట్లో, ఆయన కోరుకున్న విధానాన్ని బట్టే మా డెవలప్మెంట్ అంతా ఉంటుంది. కస్టమర్ మెయిన్గా కోరుకునేది ఏంటంటే లొకేషన్ అడ్వాంటేజ్ ఉండాలని కోరుకుంటున్నాడు. మేము ఒక వెంచర్ చేసేటప్పుడే మంచి లొకేషన్ చూసుకుంటున్నాము, మంచిగా డెవలప్మెంట్ ఇస్తున్నాము. అలాగే డెవలప్మెంట్ అయిపోయి సేల్స్ అయిపోయిన తర్వాత కూడా మేము 5 years లేఅవుట్ని మేము మెయింటైన్ చేస్తున్నాము. ఆయనకు కావాల్సింది ఏంటంటే డబ్బులు కట్టమంటేనే స్పాట్ రిజిస్ట్రేషన్ అడుగుతున్నారు. కాబట్టి మావన్నీ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇమీడియట్గా మేము రిజిస్ట్రేషన్ చేయగలుగుతున్నాము.
సరౌండింగ్స్లో ఉన్న వెంచర్లతో పోల్చుకున్నట్టయితే సరసమైన రేట్లకి మేము కస్టమర్స్కి అందజేయడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్స్కి ఇది మెయిన్ అడ్వాంటేజ్. కాబట్టి ఇంతకన్నా కస్టమర్కి రియల్ ఎస్టేట్లో ఏం కోరుకోడు. కాబట్టి ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ కస్టమర్స్కి ఇచ్చి వాళ్ళ మనస్సుని మేము గెలుచుకుంటున్నాం మేడం. అక్షిత ఇన్ఫ్రా అనేది మీరు తక్కువ టైంలో ఎన్నో ప్రాజెక్ట్స్ అంటే 26 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసేసింది. సో ఇప్పుడు కూడా మహేశ్వరం అంటే ఇంతకుముందు చెప్పుకున్న విధంగా అక్షిత అనే బ్రాండ్ అయితే నిలిచిపోయింది. సో కస్టమర్స్ ఎవరైనా రావాలి అనుకున్నా ఒకవేళ వచ్చిన తర్వాత వాళ్ళకి భరోసా ఏమిస్తారు? భరోసా అంటే ఒకటేనండి, మేము వెంచర్ లాంచ్ చేసేటప్పుడే ఎవరైతే మమ్మల్ని నమ్మి కొంటున్నారో వాళ్ళకి మేము ప్రాజెక్ట్ అంతా డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి లాస్ట్ ప్లాట్ అమ్ముకునేటప్పటికి ఫస్ట్ కొన్న వాళ్ళకి మినిమం 5,000 రూపాయల అప్రిషియేషన్ అయితే డెఫినెట్గా తేడా ఉంటుందండి. ఫస్ట్ ఒక కస్టమర్ మమ్మల్ని నమ్మి కొన్న కస్టమర్కి, లాస్ట్ ప్లాట్ కొన్న కస్టమర్కి అయితే తేడా ఉంటుంది. అంటే స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ పెంచుకుంటూ పోతూ కస్టమర్కి అప్రిషియేషన్ చూయించుకుంటూ లాస్ట్గా కొనుక్కునే కస్టమర్స్కి డెఫినెట్గా మేలు జరుగుతుంది. కాబట్టి కస్టమర్స్ మమ్మల్ని నమ్ముతారు మేడం. ఓపెన్ ప్లాట్స్, కార్నర్ ప్లాట్స్ అని ఇలా డిఫరెన్స్ ఉంటాయి ప్రైజెస్. అవునండి. బట్ ఇక్కడ కూడా అలా ఉందా? డెఫినెట్గా అండి. ఈస్ట్ ఫేసింగ్కి, కార్నర్కి, అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్కి, నార్త్ వెస్ట్ కార్నర్కి, ఈస్ట్ ఫేసింగ్కి డెఫినెట్గా రేట్లలో చేంజెస్ ఉంటాయి. అలాగే మెయింటెనెన్స్ కూడా మేము ఫ్రీగా కాకుండా ప్రతి ప్రాజెక్టులో ప్రతి ప్లాట్కి వాళ్ళు 800 గజాలు అయితే తీసుకుంటున్నారో గజానికి 100 రూపాయల మెయింటెనెన్స్ వన్ టైం, 5 ఇయర్స్కి గాను వన్ టైం తీసుకొని వాళ్లకు రిటర్న్ అగ్రిమెంట్ ఇస్తున్నాం. ఓవరాల్గా మాట చెప్పడం కాదు కానీ రిటర్న్గా ఒక అగ్రిమెంట్ కూడా ఇస్తాం కదండి. వాళ్ళు ఆ రిటర్న్ అగ్రిమెంట్ని మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఈసిటీ ఎన్క్లేవ్ అనే ప్రాజెక్ట్కి 2 దారులు ఉన్నాయండి. వెనకాల నుంచి టౌన్లో, మహేశ్వరం టౌన్లో నుంచి జేజే కాలేజీని ఆనుకొని ఇలాగైనా రావచ్చు. లేదంటే ఎలక్ట్రానిక్ సిటీ మెయిన్ ఆర్చ్లో నుంచి వచ్చి 4th లెఫ్ట్ తీసుకొని డెడ్ ఎండ్కి వచ్చినట్లయితే మా ఈసిటీ ఎన్క్లేవ్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ అంతా కూడా మీకు కంపెనీలే ఉంటాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే రెడీ టు ఆక్యుపై లొకేషన్ అండి. మా డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతే కస్టమర్ వచ్చి ఆయన స్వతహాగా ఆయన ఇల్లు అయినా కట్టుకొని ఉండొచ్చు. లేదంటే ఆయన ఇల్లు కట్టుకొని కనుక ఉంటే ఈ ఎస్సీజెడ్లో పనిచేసే ఎంప్లాయీస్ అంతా రెంట్కి వచ్చి వాళ్ళ ఇంట్లో రెంట్కుంటారు. కాబట్టి రెంటల్ వాల్యూ కూడా బాగుంటుంది. ఇక్కడ మహేశ్వరంలో ఇళ్ళు అందాన్ని బట్టి, కంఫర్ట్ను బట్టి 5,000 నుంచి 25,000 వరకు కూడా రెంట్ పర్ మంత్ వస్తుంది. కాబట్టి కస్టమర్స్ ఈ వెంచర్లో ప్లాట్ కొనుక్కున్నట్లయితే వాళ్ళకి రెంటల్ వాల్యూ ఆశించే వాళ్ళు కూడా ఈ సైట్లో ప్లాట్ కొనుక్కొని బెనిఫిట్ కావచ్చండి. సార్ చెప్పిన విధంగా మహేశ్వరం ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఒక హైటెక్ సిటీ గచ్చిబౌలి అవుతుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. తక్కువ బడ్జెట్లో మీరు ఒక 2-3 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే నిజంగానే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. అలాగే ఇది ఎవరికైనా రెంట్కి ఇవ్వాలనుకున్నా, రెంట్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ పొందాలనుకున్నా కూడా ఇది కమర్షియల్గా చాలా బాగుంటుంది అంటూ చెప్తూ ఉన్నారు. సో ఒక బంగారం లాగా, భూమి ఎక్కడైనా కూడా బంగారంతోనే పోలుస్తారు. ల్యాండ్ ఏదైనా కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది పెట్టుబడుల ప్రకారం, కానీ తగ్గడం అనేది ఉండదు. సో ఒక్క మాటలో అక్షిత ఇన్ఫ్రా గురించి చెప్పాలి అంటే లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అనే చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ప్లాట్ కొనాలనుకున్నా లేదా విల్లా ప్లాన్ చేస్తున్నా కూడా అక్షిత ఇన్ఫ్రా అనేది పర్ఫెక్ట్ ఆప్షన్. ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అలాగే దీనికి సంబంధించిన అంటే అక్షిత ఇన్ఫ్రాకి సంబంధించిన నెంబర్స్ కూడా వీడియో కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి.